సాధారణంగా లోకంలో ఎప్పుడైనా సరే మనం ఒకరిని పిలిస్తే తండ్రి పేరు చెప్తాం. ఏదో కోటేశ్వరరావు సన్ ఆఫ్ అని మా నాన్నగారు ఇప్పుడు సశరీరులై ఉన్నా, ఆయన శరీరం విడిచిపెట్టి ఉన్నత లోకాలని పొందినవారైనా మా నాన్నగారి పేరు వ్రాస్తాం, అంతేగాని తల్లి పేరు వ్రాయం. మరి ఇంత ధర్మాత్ముడైనటువంటి విశ్వామిత్ర మహర్షి దశరథ సుప్రజా రామ అనకుండా, దశరథ నందన రామ అనకుండా కౌసల్య సుప్రజా రామ అంటూ లేపడం ఏమిటి? కౌసల్యతనయ అంటూ లేపడం ఎందుకు? అంటే దశరథనందనుడు అంటే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురున్నారు, ఒకటి. రెండు, పోనీ అక్కడ ఉన్న వాళ్ళనే కదండి లేపాడు, లేని వాళ్ళని లేపి తిరుగుతున్నాడని అంతలా చూస్తారా అనుకుందామంటే, విశ్వామిత్రుడి మనసులో చిన్న కినుకు ఒకటి ఉంది. నేను బతిమాలితే పంపించాడు, నా గొప్ప ఏమిటో వశిష్ఠుడు చెప్తే పంపాడు రాముణ్ణి. కానీ అంతఃపురంలో అంత కష్టపడి కన్న తల్లి ఇవేమీ వినకుండా విశ్వామిత్రుడితో పంపాలంటే ముస్తాబ్ చేసి పంపించేసింది. నా మీద నమ్మకం ఆవిడిది, ఆయనకేం తెలుసు.